నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డులను ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ రవ్వ లడ్డుల తయారీకి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది. అలాగే 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉందనుకోండి, మీరు అదే 1/4 కప్పు పచ్చి కొబ్బరి పొడిని తీసుకోండి. లేదు అంటే ఎండు కొబ్బరి పొడిలో కొన్ని పాలను పోసుకొని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. అప్పుడు మనకు అది పచ్చి కొబ్బరి లాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇందులోకి మనము పాలలో నానబెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రవ్వ అంతా, ఈ ఎండు కొబ్బరి పాలు ఇదంతా బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుందండి రవ్వ లడ్డుకి. దీన్ని ఒక అరగంట పాటు ఇలా పక్కకు పెట్టుకోవాలి. అంతా బాగా పట్టించి దీన్ని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి. కాజు, బాదాం, కిస్మిస్, నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజును వేయించుకుంటున్నానండి. ఈ కాజు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి బొంబాయి రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా మంచిగా వేయించుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా తయారవుతాయి. ఇలా ఒక 15 నుండి 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1/4 కప్పు పంచదారను వేసుకొని ఇందులోకి చక్కెర మునిగే వరకు వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. ఇది లేత తీగ పాకం వచ్చేలాగా మనం పాకం పట్టుకోవాలండి. ఇలా మనము 2 వేళ్ళ మధ్యలో పాకంని చూసినప్పుడు లేత తీగ పాకంలాగా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పాకంలో రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, ముందుగా వేయించుకున్న కాజుని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే అలా ఎండు కొబ్బరి పొడిలో పాలను పోసుకొని అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఒక వారం నుండి 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. రవ్వ కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వ లూజ్గా ఉందనుకోండి, కొద్దిసేపు అలానే వదిలేసేయాలి. అప్పుడు గట్టి పడుతుంది, లడ్డూలు చేసుకోవచ్చు. అలాగే రవ్వ పొడి పొడిగా అయిందనుకోండి, ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడు లూజ్గా తయారై మనం లడ్డూలు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి ఒక వారం నుండి 10 రోజుల పాటు కూడా తాజాగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.